రిపీట్ అంటే ఏంటి? మరల పరిశీలించగా, గమనించగా, తెలుసుకుంటా, శోధించుట. శోధించేది ఏది? నువ్వు మరల వెళ్ళిచ్చేది, స్మరిస్తాం. రామ్ 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 గొనుక్కుంటాం, లోపల సొనుక్కుంటాం, గమనిస్తాం. గమనించి గాఢంగా ఉంటాం. అంటే శబ్దం, భావం అవిభక్తంగా సహజంగా ఉన్నది ఉన్నట్లుగా గమనించి గుర్తించి తెలుసుకునే లక్ష్యంతో మరల మనం చేయటం సహజమే అని సానుభూతి ఉన్నాయి కదా. నువ్వు దేన్ని గమనిస్తున్నావు? అనుభవం ఉన్నది అన్నమాట. దేన్ని అనుభూతిగా గుర్తిస్తున్నావు? సానుభూతిగా ఉన్న అస్తిత్వాన్ని, సత్యతత్వాన్ని, పదార్థ తత్వాన్ని, స్థూలంగా ఉన్న చలనాన్ని, సూక్ష్మంగా చలనాన్ని. అసలు నువ్వు అనుభవించేవన్నీ కూడా అనుభవంలో ఉన్నవే, గమనించేవన్నీ కూడా అనుభవంలో ఉన్నవే, గుర్తించేవన్నీ కూడా అనుభవంలో ఉన్నవే. అప్పుడు సమస్యలు ఉన్నాయి, వస్తువు పోతున్నాయి. అది సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, స్వప్నం కాదు, ఏదైనా కావచ్చు. శుభాశుభాలు కావచ్చు, లాభం కావచ్చు, నష్టం కావచ్చు, అన్నీ వచ్చిపోతున్నాయి. అన్నవాడు శబ్దంతో వచ్చిపోతున్నాడు, భావంతో వచ్చిపోతున్నాడు. మనోలీయం, మనోతన్మయత్వం, మనోనాశనం మళ్ళీ వచ్చిపోతుందిగా. అది నిద్రావస్థ మనోలీయం కావచ్చు. అన్నం తిట్టిన పరాగ్గా బాడీ ప్రజెంట్, మైండ్ యాక్షన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. తింటూ అదే ఆలోచిస్తూ ఉంటారు. అలాగా ఏంట్రా కళ్ళకంటున్నావు అంటే మనకు చెయ్యండి పోతుంది, తెలియదు, తినది కూడా తెలియదు. అంటే మనసుగా మాత్రమే నేనున్నాను, నేనుకి నాది అన్నది. నేను మనసుని, నేను బుద్ధిని, నేను చిత్తాన్ని, నేను అహంకారాన్ని, నాకు అన్నీ తెలుసు, నాకేమీ తెలియదు. నేను అది స్వార్థం, నేనే అనుభవిస్తాను. స్వార్థం ఏముంది అని మరల కొనబెట్టడం, సనుక్కోవటం, అనుకోవటం, గర్తిస్తున్నాం. మరల పిల్లి చూడండి, కోతలు, పిల్లి కోతలు కూర్చుందంటే అర్థం ఉంది. పిల్లలు కూడా ఆ కోతలు చూసి మరల గమనించకుండా, ఆ గమనించడాన్ని మరల గుర్తించకుండా, ఆ గమనించడాన్ని మరల వెళ్ళవేయటంలో అధ్యయనం అంటే మరల జ్ఞాపకాన్ని గుర్తించటం. అంటే జ్ఞాపకాన్ని గమనించటం మరల, తెలిసిన దాన్ని మరలా గమనించడం మరల, తెలిసి తెలియని దాన్ని మరల. ఈ విధంగా మరల తాను మాత్రమే అంటే ఎవరికి వారే స్వయం పదార్థంగా ఉన్నాడు అని ఓరక గమనించి గుర్తించి ఉండండి. ఒక చిన్న వాక్యంతో చెప్తే బాగుంటుంది కదా, నిజమే. కానీ వెళ్తుంటే కాళ్ళ కింద ఒక చిన్న ప్రాణి పడి తోక కట్టేయండి. పెద్ద ప్రాణి తెచ్చిపోయింది, చిన్న ప్రాణి పచ్చడి స్కూటర్ వెళ్తుండేది. అప్పుడు వెళ్తూ కరెక్ట్గా కుక్క పిల్లల నుంచి బోల్తూ చచ్చిపోతే ఎంత మహాపాపం చేసి అంటాడు. మహాపాపాలు ఉంటాయా? గొప్ప పాపం తక్కువ ఉంటుందా? అజ్ఞానాలు ఎన్ని ఉన్నాయి? అనేక రకాలుగా ఉన్నాయా? కలర్స్ అనేకంగా ఉన్నాయా? అంటే అనుకునేవాడు ఎలా ఉన్నాడు? పరిపూర్ణంగా ఉన్నాడు, తన చాలా అనుభవిస్తున్నాడు. అప్పుడు అనుకునేవాడు ఎలా ఉన్నాడు? స్వయంగా గమనించి చైతన్యంతో తన సంతానంలో తన దేహాన్ని గమనించి గుర్తించి వచ్చేవాటిగా గుర్తించి గమనించి తెలుసుకుని నిర్భయంగా ఉన్నాడు. నాకు నేనే స్వయంగా ఉన్నాను, స్వయంగా ఉన్నది నేనే, నేను స్వయంగా గమనించేది నేనే, నేను గమనిక స్వయమే, నేను మౌనం స్వయమే, నేను ఆనందం స్వయమే, నేను ఉనికి స్వయమే, నేను పరిపూర్ణత్వం స్వయమే. స్వయం అని అనుకుంటున్నాం కదా. నాకు నేను తప్పు చేశాను, నేను మరీ చేయకూడదు, తప్పు చేశాను, నాకు నేను చేశాను, ఇది ముగిస్తాం, ఇలాగా ఏదో ఒకటి అనుకుంటా. అనుకునేది నీ లక్ష్యాలు అనుకో. స్లో లేకుండా, ఎరుక లేకుండా, తెలివి లేకుండా, గమనించే లక్షణం లేకుండా, గుర్తించే లక్షణం లేకుండా, శబ్ద భావ లక్షణం లేకుండా, అవిభాజ్యంగా లేకుండా అనుకుంటా, గొనుగుటా, సనుగుటా అన్న ప్రసక్తే అనుభవాన్ని గుర్తుగా ఉన్నప్పుడు లేకుండా కర్మ అక్కడికి లేదు.
చూడలేని కర్మ ఎక్కడైనా ఉందా? కాన్షియస్ లేని కర్మ, చూడలేని కర్మ, ఎరుకలేని కర్మ, తెలియలేని కర్మ అంటే కదలిక. నీ కదలిక నీకు తెలుస్తుంది. అది గమనికే కదలిక కావచ్చు, అనుకునే కదలిక కావచ్చు, గుర్తించే కదలిక ఏదైనా కావచ్చు.